అబ్బబ్బా! ఏం ఎండలు. జర్ర బయటికెళ్తే పాపముంది. దూప కోపలేక కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. జర్రసేపటికే గిట్లుంటే మరి 3 రోజుల సంధి నీళ్ళాపేస్తే ఏంది పరిస్థితి? చూసిర్రా నీళ్ళ ట్యాంకర్లు ఎట్లా నింపుతుర్రు. అన్ని రోడ్డెక్కి ఇండ్లకి నీళ్లు మోసుకపోతున్నాయి. ఏడికనుకుంటురు మన హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలా 3 రోజుల నుంచి తాగునీరు లేక నానా తిప్పల పడుతురట జనాలు. మళ్ళీ ఎందుకు ఆపేసిరో ఏందో తెలియదు కానీ నీటి సరఫరా ఆపేస్తున్నామని మెసేజ్లు పెడుతురట కమ్యూనిటీ యాజమాన్యములు. అందుకే ఎవరికి దోషినట్టు వాళ్ళు గిట్ల ట్యాంకర్లతోని నీళ్లు తెప్పించుకుంటురు. ఈ కథ ఇట్లుంటే గిడ్జుడుర్రి. రోడ్లు బుస్సుమని ఎట్లా వంగుతున్నాయో కదా. నిన్న వాతావరణం జర చల్లబడి వానలు పడ్డాయి కదా. అట్లా హైదరాబాద్ కొండాపూర్ల రోడ్లు మొత్తం ఇట్లా నీళ్లతో నిండిపోయినాయి. ఓ దిక్కు తాగే నీళ్లు లేక జనాలు తిప్పల పడుతుంటే వానలు కొట్టి ఆ నీళ్లు మొత్తం రోడ్ల మీద వాడుతున్నాయి. ఇన్ని నీళ్లు ఉన్నా అవి తాగనికి పనికి రాకపాయే. ఏందో ఏమో ప్రకృతి ఆటలు. ఇది మనుషులు చేసే తప్పిదాలా లేకుంటే ప్రకృతే ఇట్లా ఆటలాడుతుందా తెలియదు కానీ జనాలు మాత్రం నీళ్లు లేక నానా తిప్పల పడుతుర్రు. ఈ ఎండాకాలం వచ్చేదాకా ఈ నీళ్ళ గోసలు తప్పేటట్టు లేవు కదా.